హలో వివర్స్, ప్రస్తుతానికి మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన ఆర్ఆర్బి కోచింగ్ సెంటర్ సిద్ధార్థ కోచింగ్ సెంటర్ ఇక్కడ ఉన్నాం. ఇక్కడ విషయాలు ఏంటి తెలుసుకుందాం. Opposite sides of the tower. Two men are on opposite sides of the tower. They measure the angles of elevation. They measure the angles of elevation of the top of the tower. Of the top of the tower as 30 degrees. Of the top of the tower as 30 degrees and 45 degrees. సిద్ధార్థ ఆర్ఆర్బి కోచింగ్ సెంటర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాక్సిమం పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్కి నేర్చుకొని ఆ ఎగ్జామ్ సంపాదించుకోవడానికి ఎంతో ఈ సంస్థ కృషి చేస్తూ ఉంటుంది. ఉద్యోగం పొందడానికి అవసరమైన అన్ని సబ్జెక్టులోనూ 38 సంవత్సరాల అనుభవం కలిగిన డైరెక్టర్ గారు పిల్లలకి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. ఆయన మన మధ్య ఉన్నారు. పిల్లి విజయప్రసాద్ గారితో WTV మాట్లాడుతుంది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దానికి తగ్గ ఆలోచన ఎలా వచ్చింది? కాంపిటీషన్లో సరైన ప్రోత్సాహం కానీ, తర్వాత సబ్జెక్టుల్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అనేది ఉండేది చాలా తక్కువగా ఉండటం వల్ల నా ద్వారా కొంతమంది పిల్లలకి ఉద్యోగాలు తెప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి 30 సంవత్సరాలు దాటింది. నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో నేను 46 సంవత్సరాల అనుభవంతో నేను పిల్లలకి ఈ విద్యాబోధన చేస్తూ ఉన్నాను. దీంట్లో సక్సెస్ కారణాలు ఏంటంటే, మనం తీసుకునే ఇన్స్టిట్యూట్కి మంచి అనుభవం ఉండాలి, తర్వాత పిల్లవాడు హార్డ్ వర్క్ చేసి ఉండాలి. ఈ రెండు కనుక చేస్తే తప్పనిసరిగా ఏ విద్యార్థి అయినా తన తెలివితేటలకు సంబంధం లేకుండా ఉద్యోగాన్ని పొందడానికి చాలా అవకాశం ఏర్పడుతుంది. సార్, సుమారు ఈ ఇన్స్టిట్యూట్లో ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి? 2000 మంది పైన ఉద్యోగస్తులు అయ్యారు మా ఇన్స్టిట్యూట్ నుంచి. ఇప్పుడు మనకి ఈ ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి తమిళనాడులో కానీ, కర్ణాటకలోనే కానీ, లేదంటే ముంబైలో అంటే మహారాష్ట్రలో కానీ, పంజాబ్లో కానీ, ఒరిస్సాలో కానీ, కేరళ, త్రివేంద్రం వీటిలో కూడా మా విద్యార్థులు నా దగ్గర కోచింగ్ తీసుకుని ఉద్యోగం పొందినటువంటి విద్యార్థులు చాలా మంది, అనేక మంది ఉన్నారు. సార్, దీనికి మీకు ఇంత సక్సెస్ అవ్వడానికి, ఇన్స్టిట్యూట్కి ఇంత పేరు రావడానికి గల కారణం ఏముంటుంది? అదే నేను చెప్పాను కదా, కేవలం అనుభవం ఒకటి, తర్వాత పిల్లల హార్డ్ వర్క్ కూడా దానికి కారణం. తర్వాత ఒక డిసిప్లిన్. ఇన్స్టిట్యూట్లో నేను మొట్టమొదట నేను ఇచ్చే ప్రాధాన్యత డిసిప్లిన్కి ఇస్తాను. సో డిసిప్లిన్ కూడా సక్సెస్లో కొంత భాగం ఉంటుందని నా అభిప్రాయం. సార్, రీసెంట్గా చూసుకుంటుంటే ప్రభుత్వ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ నోటిఫికేషన్స్ తగ్గిపోయినాయి. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా సందేశం ఇస్తారా, సలహా ఇస్తారా? సందేశం అంటే, పిల్లలు కూడా ఇంతకుముందు ఉండేటువంటి విద్యార్థుల్లో ప్రశ్నించేటువంటి తత్వం ఎక్కువగా ఉండేది. మాకు ఉద్యోగాలు లేవనేటువంటి ఏ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నిలదీసి వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలను సాధించుకునేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో మరది నేను లోపించిందని అనుకున్నాను. అందుకనే మాకు రైల్వేస్లో 18లో వేసారు. మేము ఎక్కువగా టెక్నికల్ సబ్జెక్టులకి మేము ప్రాధాన్యత ఇస్తుంటాము. 18వ సంవత్సరంలో వేసారు. అసిస్టెంట్ లోకో పైలట్, తర్వాత ఈ టెక్నీషియన్స్ అనేటువంటి, తర్వాత ఈ జూనియర్ ఇంజనీర్స్ అనేటువంటి ఈ ఉద్యోగాలకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. నాన్ టెక్నికల్ కూడా జరుగుతుంది. మొట్టమొదట మాత్రం టెక్నికల్ బేస్ మీద 35 ఏళ్ల క్రితం మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 20 సంవత్సరాల క్రితం నుంచి మేము నాన్ టెక్నికల్ పోస్టులు అంటే టీసీలు కానీ, క్లర్క్స్ కానీ, స్టేషన్ మాస్టర్స్ కానీ, గూడ్స్ గార్డ్ కానీ, గ్రూప్ డి కానీ వీటన్నిటికి కూడా మేము కోచింగ్ అనేది ప్రారంభించాము 20 సంవత్సరాల క్రితం నుంచే. మాకు సక్సెస్ కారణాలంటే ఇవి. ఎక్కువ హార్డ్ వర్క్ చేయిస్తాను నేను. మాకు క్లాస్ వర్క్ అవర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు ఈ క్లాసులు జరుగుతూ ఉంటాయి. మధ్యలో వాళ్ళకి చిన్న చిన్న బ్రేక్లు ఇస్తూ వాళ్ళ
సైకాలజీని కూడా ఫాలో అవుతూ, అంటే కంటిన్యూగా క్లాసులు చెప్పినా వాళ్ళు కూడా ఆ పాఠాలని రిసీవ్ చేసుకోలేదు. అందుకోసం వాళ్ళు తగినంత విరామం ఇస్తూ మేము సబ్జెక్టులు వాళ్ళకి చెప్తూ ఉంటా ఉన్నాం. నోటిఫికేషన్ ఈ రోజుల్లో చాలా తక్కువ పడుతున్నాయండి. నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా విద్యార్థులందరికీ సరైన దారిలో పెట్టి కఠోర శ్రమతో క్రమశిక్షణగా చదివించుకుంటేనే జాబులు వస్తాయి. మేము సక్సెస్ అవ్వడానికి అదే రీజన్ అని చెప్తున్నారు. మీలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే దాని మీద కఠోర శ్రమతో క్రమశిక్షణతో ఇలాంటి అనుభవం కలిగిన వాళ్ళ దగ్గర ఉండి చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎవరు నిరాశ చెందకుండా నోటిఫికేషన్స్ లేవని గట్టిగా సంకల్పించుకొని ట్రై చేస్తే వస్తుందని చెప్తున్నారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీరు కూడా మంచి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి వీడియో చూసిన వాళ్ళందరికీ వారికి తగిన ఎవరికైనా ఇంపార్టెంట్ ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద లింక్లో వస్తూ ఉంటాయి, చూడండి.